హాయ్ అండి. వెల్కమ్ టు కథల మాలిక ఛానల్. నా ప్రాబ్లమ్ ఏమిటో ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది. నా స్టోరీని పక్కన పెడితే మీకోసం మరో కొత్త స్టోరీ ఎదురు చేస్తూ ఉంది. ఆ స్టోరీకి సంబంధించిన ఒక చిన్న అప్డేట్. ఎక్కువ టైం తీసుకొని రండి. తొందరగానే కంప్లీట్ చేస్తాను. ఇక కథ విన్న తర్వాత నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యుగాలు మారాయి, తరాలు మారాయి, మనుషులు మారారు. కానీ ఒక ప్రాంతానికి చెందిన మనుషులు మాత్రం మారలేదు. సాంప్రదాయాలకు విలువనిస్తారు. వాళ్ళ అమ్మమ్మలు, ముత్తాతలు చెప్పిన ప్రకారమే ఇంకా అవే పద్ధతులను పాటిస్తున్నారు. వాళ్ళని అమాయకులు అనుకోవాలా, లేక మూర్ఖులు అనుకోవాలా తెలీదు. వాళ్ళు ఎలాంటి సాంప్రదాయాలు పాటిస్తారంటే, ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే ఏ గాలో సోకిందని ఒక తాయెత్తు కట్టేస్తారు. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మారే అనుకోండి, ఇక గంట సేపటి వరకు తుమ్మిన వాళ్ళకి తిట్ల దండకమే ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఆ ఊరిలోకి వచ్చారే అనుకోండి, ఇక వాళ్ళ పని అయిపోయినట్టే. వాళ్ళు చేతపడి చేయడానికి వచ్చారేమో అని అనుమానించడం మొదలు పెడతారు. మన పెద్దవాళ్ళు ఎప్పుడో మరిచిపోయిన పాతకాలం మూఢనమ్మకాలు ఇంకా ఆ ఊరిలో బ్రతికే ఉన్నాయి. చిన్న పిల్లలకే పెళ్ళిళ్ళు జరిపిస్తున్నారు. భర్త చనిపోతే బ్రతికి ఉన్న భార్యను కూడా చేతిలో పెట్టడం లేదు కానీ, ఇప్పటికీ వితంతువులకు గుండు కొట్టించి తెల్ల చీరని కట్టిస్తారు. వీధిలో తిరగడం మహాపాపం అంటూ మంచి మంచి కట్టుబాట్లు ఉన్న ఆ ఊరిలో పుట్టిన ఓ అందమైన అమ్మాయి జీవితం ఎలా ఉండబోతుందో ఈ కథలో తెలుసుకుందాం. కమలమ్మ కోటయ్యల ప్రేమకు గుర్తుగా ఒకే ఒక్క కొడుకు పుట్టాడు. అతనికి నాగరాజు అని పేరు పెట్టుకున్నారు. ఆ పేరు వెనకాల కూడా ఒక స్టోరీ ఉందండోయ్. కమలమ్మ కడుపుతో ఉన్నప్పుడు భర్త కోసమని రోజు చెద్ది తీసుకుని పొలానికి వెళ్ళేది. అలా వెళ్ళినప్పుడు దారిలో ఒక పాము పడుకొని ఉంది. ఆమె చూసుకోకుండా ఆ పాముపై కాలు పెట్టింది. అంతే, అది బుస్సుమని బుసలు కొడుతూ పడగ తీసి అంతెత్తున పైకి లేచింది. మామూలుగా అయితే అలాంటి పాములు కోపంతో ఉన్నప్పుడే కాటు వేయాలి. కానీ అది కప్పని, పొలంలో తిరుగుతున్న ఎలకలని బాగా తిని అలసిపోయి అలా రోడ్డు మధ్యలో కదలలేక ఉంది. ఆ పాముని చూసి కమలమ్మ కెవ్వున ఒక కేక వేసింది. పొలంలో పని చేసుకుంటున్న వాళ్ళందరూ ఆమె అరుపు విని పరిగెత్తుకుంటూ వచ్చారు. పడగ తీసిన పాముని చూసి కర్రలతో కొట్టపోయారు. కానీ అది మహిమగల్ల పాము అని కమలమ్మ కాలితో తొక్కినా కూడా ఇంకా కాటు వేయలేదు అంటూ కమలమ్మ, ఎంతటి అదృష్టవంతురాలివో నువ్వు, పొరపాటున మహాపాపమే చేశావు. దేవుడి పాము కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా ఊరుకుంది. లేదంటే ఈపాటికి నువ్వు, నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ చనిపోయేవాళ్ళు అని పక్క పొలంలో ఉండే రైతులందరూ వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. పాముని చూసిన భయంలో కమలమ్మ భయపడిపోతూ ఉంది. కోటయ్య భార్య చేతులను పట్టుకుని భయపడకు అని వెన్ను నిమురుతూ ఉన్నాడు. ఇప్పుడంటే ఈ పాము సైలెంట్‌గా ఉంది. కానీ పగబట్టి రేపు ఏమైనా చేస్తే, నీ అరుపు విని ఈ దేవుడి పాముని మేము కూడా చంపడానికి పరిగెత్తుకుంటూ వచ్చాము. మమ్మల్ని కూడా ఏమైనా చేస్తుందేమో! మనమందరం రోజు పొలానికి వచ్చే దారి, ఇంటికి వెళ్ళే దారి ఇది ఒక్కటే. కాపు కాచి ఊరి జనాలని కాటు వేస్తుందేమో! కమలమ్మ, నువ్వు చేసిన ఈ తప్పుకి నువ్వే పరిష్కారం చెయ్యాలి అని వాళ్ళు ఆమెని భయపెట్టిస్తూ ఉండగానే, ఆ పాము మెల్లిగా వాళ్ళ మధ్యలో నుండి పాక్కుంటూ, పాక్కుంటూ ఒక పుట్టలోకి చేరుకుంది. పాపం అది వయసైపోయిన పామేమో! ఈ జనాలని కాటు వేస్తే నన్నే చంపేస్తారు అని భయపడిపోయి పుట్టలో దాక్కున్నట్టుంది. వాళ్ళందరూ ఆ పాము ఎటువైపు వెళుతుందా అని చూస్తూనే ఉన్నారు. వీళ్ళ మూఢనమ్మకం ప్రకారమే ఆ పాము ఒక చెట్టు కింద ఉన్న పుట్టలోకి వెళ్ళి సేద తీరుతూ ఉంది. అది కొన్ని వేల సంవత్సరాల వేప చెట్టు. చాలా పెద్ద చెట్టు. రైతులందరూ ధాన్యం పండిన తర్వాత ఎండబెట్టిన విత్తనాలని, వరి పంటలని బస్తాల్లోకి నింపిన తర్వాత ఆ చెట్టు కిందనే వరసగా పెట్టుకుంటారు. ఆ ఊళ్ళో ఉండే రైతులందరూ కొత్త ధాన్యం చేతికి రాగానే తలా ఒక పిడికెడు గింజలని ఒక పెద్ద కొత్త కుండలో ఉడకబెట్టి కాస్త బెల్లం వేసి ప్రసాదంలా చేస్తారు. అన్ని రకాల ధాన్యాలతో చేస్తారు కాబట్టి ఆ ప్రసాదం ఎంతో రుచిగా ఉంటుంది.
ఆ ప్రసాదం చేసిన రోజు ఊళ్ళో ఉండే ముసలి, ముతక, చిన్న, పెద్ద అందరూ ఆ చెట్టు కిందనే వచ్చి ఉంటారు. ప్రసాదం ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తూ కూర్చుంటారు. అలాంటి చెట్టుని వాళ్ళు దేవతలా పూజిస్తారు. పసుపు, కుంకుమలతో బొట్లు పెట్టి ముందుగా వాళ్ళు వండిన ప్రసాదాన్ని చెట్టుకు నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత అక్కడే ఉన్న ఆకులను తెంపి వాటిలో ప్రసాదం పెట్టి ఇస్తారు అందరికీ. అలాంటి చెట్టు కింద ఈ మధ్య చీమలు ఒక చిన్న పుట్టను కట్టాయి. అలసిపోయిన ఆ ముసలిపాము ఆ చిన్న పుట్టలోకి దూరింది. ఇంకేముంది, అసలే పాతకాలం మనుషులు, పైగా మూఢనమ్మకాలకి ఎక్కువ విలువనిస్తారు. ఇక ఖచ్చితంగా ఆ పాము దేవుడు పామే అని నమ్మేశారు. కమలమ్మ, నువ్వు ఏం చేస్తావో మాకు తెలీదు. ఆ పాము ఊళ్ళో ఎవరిని కూడా కరవకూడదు. ఆ పాము వల్ల ఎవరికైనా హాని జరిగిందే అనుకోండి, మీ ఇద్దరు భార్య భర్తలు ప్రాణాలతో ఉండరు అని వార్నింగ్ ఇచ్చేశారు ఊరి జనాలందరూ. ఆ పాముని చూసిన భయం, ఊళ్ళో వాళ్ళు అన్న మాటలకు ఇంకా ఎక్కువ భయపడిపోయింది. రాత్రి వేళలో పడుకున్నా కూడా కలలో పామే కనపడుతుంది. కోటయ్య పొలం పనులకు వెళ్ళిన తర్వాత ఇంట్లో ఒంటరిగా కూర్చున్న కమలమ్మకు పాము వచ్చి ఆమెని కాటు వేస్తుంది అని భ్రమపడిపోతుంది. కడుపుతో ఉన్న భార్య ఆమె నీడను చూసిన భయపడిపోతుంది అని కోటయ్య తలపట్టేసుకున్నాడు. అతను బాగా ఆలోచించాడు. ఆమెలో ఈ భయాన్ని శాశ్వతంగా దూరం చేయాలి అనుకున్నాడు. ఉదయాన్నే నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేశాడు. బయట ఆవు పేడతో అలికి అతనికి వచ్చిన చిన్న ముగ్గు వేశాడు. భార్యకి వేడివేడిగా నీళ్లు కాచి స్నానం చేసుకోమని చెప్పాడు. అది పల్లెటూరు. అందరూ ఉదయాన్నే నిద్రలేస్తారు. కానీ ఆ ఊరికంటే ముందే కోటయ్య నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేశాడు. ఆడవాళ్ళ పనులు మగవాళ్ళు చేస్తే మహాపాపం అంటారు. అందుకే ఎవరికీ కనబడకుండా భార్యను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అన్ని పనులు అతనే చేసుకుంటున్నాడు. తెల్లవారిపోయింది. అందరూ నిద్ర లేచారు. ముందుగా ఇంట్లో దేవుని పటం ముందు దీపం వెలిగించి తులసి కోట దగ్గర దండం పెట్టుకుని ఊళ్ళో ఉన్న చిన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత పొలాల మధ్యలో ఉన్న ఆ పెద్ద వేప చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఏంటయ్యా, ఇక్కడికి తీసుకొని వచ్చాము? ఈ చెట్టు కింద ఉన్న పుట్టలో పాము ఉంటుంది కదా, అది నన్నేమైనా చేస్తుందేమో అని కమలమ్మ భయపడిపోయింది. భయపడకు, అది నిన్నేమీ చేయదులే. రోజు నాకు కనబడుతూనే ఉంది. ఒక పెద్దాయన వచ్చి ఈ పుట్టకి చెట్టుకి పూజ చేయమని చెప్పాడు. అలా చేస్తే ఈ ఊరికి మనకి మంచి జరుగుతుంది అని చెప్పాడు అని కోటయ్య చెప్పాడు. కమలమ్మ కాస్త తెలివైనదే. అయితే అప్పుడప్పుడు ఆ తెలివిని ఉపయోగించడం మర్చిపోతుంది. ఆమె నోరెళ్ళబెట్టి భర్త చెప్పేదంతా అమాయకంగా వినేసింది. అవునా! అయితే ఆయన నన్ను కలిసి కదా నాకు పూజలు ఎలా చేయాలో చెప్పాలి. నీకు ఎందుకు చెప్పాడు అని ప్రశ్నించింది. భార్య అడిగిన ఆ ప్రశ్న ఊరి జనాలు కూడా అడుగుతారు. అందరికీ ఏమని సమాధానం చెప్తాడు? అందుకే అతను చెప్పిన అబద్ధానికి మరో అబద్ధం జోడించాడు. ఏమోనే, నాతో చెప్పిన తర్వాత ఒక పండు ఇచ్చాడు. అది తిన్న తర్వాత నేను పడుకున్నాను. ఆ తర్వాత లేచి చూస్తే అతను లేడు. ఆ దేవుడే మనిషి రూపంలో వచ్చి నాతో అలా చెప్పాడేమో. మంచి జరుగుతుంది అన్నాడు కదా, నువ్వు అనుమానించకుండా పూజ చెయ్యి అని చెప్పాడు. కడుపులో ఉన్న బిడ్డపై కమలమ్మ ఎంతో ప్రేమను పెంచుకుంది. నాకేమైనా పర్వాలేదు, కానీ ఆ పాము పగబట్టి నన్నేమైనా చేస్తే నా బిడ్డ ఈ భూమి మీదకి రాలేదు అని భర్త చెప్పినట్టు చేయాలి అనుకుంది. అతను చెప్పినట్టుగానే పూజ చేయడం మొదలుపెట్టింది. అలా రోజు కమలమ్మ ఆ చెట్టుకి పుట్టకి పూజ చేస్తూ ఉంది. ఊరు జనాలు కాస్త కోపంగానే ఉన్నారు ఆమె మీద. కమలమ్మ పాముని కాలితో తొక్కింది కాబట్టే ఈ పూజలన్నీ చేస్తుంది అని అన్నారు. ఏ పుట్టలో, ఏ చెట్టులో, ఏ రాయిలో ఏముంటుందో ఎవరికి తెలుసు? అలా రోజు పూజలు చేస్తున్న కమలమ్మకి ఇప్పుడు భయం లేదు. మనసు కాస్త ప్రశాంతపడింది. ఒక్కసారి కనబడిన ఆ పాము మళ్ళీ కనబడలేదు. ఊరు జనాలు భయపెట్టినట్టుగా ఆ పాము ఎవరికీ ఏ హాని కలగజేయలేదు. ఆ దేవుడి దయ వల్ల కమలమ్మ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నిజంగానే ఆ చెట్టులో దేవత, ఆ పుట్టలో నాగరాజు ఉన్నాడని కమలమ్మ గట్టిగానే నమ్మింది. ఆమె నమ్మకం ఎంత అంటే పుట్టిన కొడుకుకు నాగరాజు అని పేరు పెట్టేంత.
ఎప్పుడైనా పిల్లాడికి జ్వరం వస్తే వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు పెట్టిన బొట్టుని పుట్ట మట్టిని రెండింటినీ కలిపి పిల్లాడికి నుదిటిన బొట్టులా పెడుతుంది. కమలమ్మకి ముందు నుంచి పూజలు చేయడం అంటే అస్సలు నచ్చదు. కానీ ఇప్పుడు కూర్చున్నా, లెగిసినా, పడుకున్నా దేవుడి నామకరణమే చేస్తుంది. దేవుడి భక్తిలో బాగా మునిగిపోయింది. ఎంతలా అంటే కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ ఆమె భర్తతో కలవలేదు. అతను బాగా అలసిపోయినప్పుడు పెళ్ళాంతో సరదాగా గడపాలని బలవంతంగా ఆయనే ఆమెకు చేరువవ్వాలని ప్రయత్నం చేసేవాడు. కానీ కమలమ్మ పూజ, నోము, వ్రతం, ఆ దేవుడు, ఈ దేవుడు అని ఏదో ఒక వంక చెప్పి అతన్ని దూరం పెట్టేసేది. భార్య మనసులో ఉన్న భయాన్ని పోగొట్టాలి అని కోటయ్య చెప్పిన ఒక చిన్న అబద్ధం వల్ల అతను సంసార సుఖానికి దూరమయ్యాడు. రోజు కోటయ్య కమలమ్మని బ్రతిమాలడం, ఆమె అతన్ని దూరం పెట్టడం ఇదే జరుగుతూ వస్తుంది. పిల్లాడిని మాత్రం వాళ్ళు అపురూపంగా పెంచుకుంటూ కాళ్ళు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నాగరాజు పుట్టిన వేళ విశేషమో లేక కమలమ్మ చేసిన పూజ ఫలితమో కానీ కోటయ్యకు బాగా కలిసి వచ్చింది. చిన్న ఇల్లు కాస్త పెద్దదిగా అయ్యింది. 5 ఎకరాల భూమిని రెండింతలు రెట్టింపు చేశాడు. ఇక కమలమ్మ వైభోగం అంతా ఇంతా కాదు. పొలంలో బాగా లాభాలు వచ్చాయి కోటయ్యకి. బంగారంతో భార్యని నింపేశాడు. కాళ్ళ 3 వేళ్ళకి మిట్టెలు, కడియాలు, పట్టీలు, నడుముకి బంగారు వడ్డానం, చేతికి వంకీలు, చెవి చుట్టూ పెద్ద నుంచి చిన్న వరకు కమ్మలు. ఇక మెడ వరకు వచ్చేసరికి ఇది లేదు అది లేదు అనకుండా అన్ని రకాల ఆభరణాలు చేయించాడు. ముక్కుకి మాత్రం అతను ఎంతో ఇష్టంగా వజ్రాల ముక్కు పుడకని చేయించాడు. అబ్బో! ఇప్పుడు కమలమ్మని చూస్తుంటే నిజంగానే కమలం పువ్వు మధ్యలో లక్ష్మీదేవత కూర్చుందా అన్నట్టుగా కనబడుతుంది. ఆమె వైభోగం చూసిన ఊరు జనాలంతా ఆశ్చర్యపోయారు. నిజంగానే ఆ చెట్టుకు పుట్టకు పూజ చేస్తేనే కోటయ్య, కమలమ్మ ఇప్పుడు రాజభోగాలు అనుభవిస్తున్నారు అని వాళ్ళు కూడా కమలమ్మలాగే ప్రతిరోజు చెట్టుని, పుట్టని పూజించడం మొదలుపెట్టారు. అది కాస్త ఆ నోట, ఈ నోట చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలిసేలా చేసింది. వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఎంతో భక్తితో చెట్టుని, పుట్టని పూజించి కోరికలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు కమలమ్మ కాస్త భయపడేది నలుగురితో మాట్లాడాలి అంటే. ఆమె మాట వణికేది. కానీ ఇప్పుడు ఆమెలో ధైర్యం పెరిగిపోయింది. మాటలో గంభీరత్వాన్ని, ముఖంలో తేజస్సుని నింపుకొని అవతలి వాళ్ళని బెదిరించే స్థాయికి ఎదిగిపోయింది. ఉదయం లేచినప్పటి నుండి కోటయ్య పొలం పనులు చేస్తూ ఉండేవాడు. కమలమ్మ భర్తని సరిగ్గా పట్టించుకోవడం లేదు. అందుకే అతను ఇంటికి రావడం కూడా తగ్గించాడు కాస్త. రాత్రి పగలు తేడా లేకుండా పొలంలోనే ఉంటున్నాడు. 5 ఎకరాల పొలాన్ని 10 ఎకరాలు చేశాడు. ఆ తర్వాత 15గా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికి 20 ఎకరాలు చేశాడు. ఇక కొడుకు నాగరాజు విషయానికి వస్తే చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినందుకేమో కాస్త విచ్చలవిడిగా తిరగడం నేర్చుకున్నాడు. చేతిలో డబ్బుంది. అమ్మని అడిగితే ఎంతైనా ఇస్తుంది. నాగరాజు చుట్టూ ఎప్పుడు 10-20 మంది స్నేహితులు వెంట తిరుగుతూనే ఉంటారు. వాళ్ళతో కలిసి బయటికి వెళ్తే అన్ని ఖర్చులు నాగరాజే భరిస్తాడు. సరిగ్గా మీసకట్టు కూడా రాలేదు. కానీ అన్ని అలవాట్లు నేర్చుకున్నాడు. పిల్లోడు గాలి తిరుగుడు తిరుగుతున్నాడు. కాస్త వాడికి డబ్బులు ఇవ్వడం తగ్గించు అని కోటయ్య కమలమ్మకు ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. కానీ అతని మాటలు ఆమె పట్టించుకోదు. "హుం, ఇంత ఆస్తి సంపాదించి ఏం లాభం? ఎవరి కోసం? వాడి కోసం కాదా? ఏంటి? మనకి ఏమైనా 4 పిల్లలు ఉన్నారా? వాడొక్కడే కదా. అయినా వాడు పుట్టిన తర్వాతే ఈ ఆస్తంతా కలిసి వచ్చింది. అనుభవించనివ్వు" అని నవ్వేసేది. అతను కూడా నవ్వుతూ, అవును, 4 పిల్లల్ని కనాలి అనుకున్నాను. కానీ నువ్వు ఆ అవకాశం ఎక్కడ ఇచ్చావు నాకు అని కాస్త బాధగానే అనేవాడు. ఆమె మాత్రం అలాంటి విషయాలు పట్టించుకోవడం ఎప్పుడో మానేసింది.
మనకు పుట్టిన వాడికి పెళ్లి చేయాల్సిన వయసు వచ్చింది. మీకు ఇంకా పిల్లలు కావాలా? కాస్త పెద్ద మనిషిలా ఆలోచించండి. మన ఊరు కట్టుబాటు ప్రకారం నాగరాజుకి ఎప్పుడో పెళ్లి చేయాలి. కానీ నేనే ఆపుతూ వచ్చాను. ఇక వాడికి ఒక మంచి సంబంధం వెతికి పెళ్లి చేద్దాం అని చెప్పింది. నిజమే. ఇప్పుడు నాగరాజు 13 దాటి 14 ఏటలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఈ పాటికే ఆ ఊరి కట్టుబాట్ల ప్రకారం పెళ్లి జరిగిపోవాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా తనకంటే 4 సంవత్సరాలు చిన్న అమ్మాయిని, అంటే ఒక 10 సంవత్సరాలు ఉన్న సంతోషిని ఇచ్చి నాగరాజుతో పెళ్లి చేశారు. ఆ ఊరిలో 7వ తరగతి వరకే పాఠాలు చెప్పే ఒక బడి ఉంది. కాస్త 3 పూటలు తినే పిల్లలు మాత్రమే ఆ బడికి వెళ్ళేవాళ్ళు అప్పట్లో. ఆ 7th క్లాస్ వరకే చదువుకున్న వాళ్ళు ఎన్నో తెలివితేటలను నేర్చుకునేవాళ్ళు. నాగరాజు కూడా ఏకసంతాగ్రహే. కాకపోతే అతి గారాబం వల్ల కాస్త చెడు తిరుగులకు అలవాటు పడ్డాడు. నాగరాజుకు సంతోషకి పెళ్లి జరిగిన తర్వాత 1 సంవత్సరం పాటు ఇద్దరిని వేరువేరుగానే ఉంచారు. ఆ సంవత్సరంలోనే నాగరాజు కాపురం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. గుడిసెల్లో కలుస్తున్న భార్యాభర్తలని, గడ్డివాము చాటున ఉన్న భార్యాభర్తలని, ఒకరిని చూసి ఒకరిని చూడలేదు అన్నట్టు కాదు, ఎంతోమంది జంటలని జోడు పాముల్లా పెనవేసుకోవడం చేశాడు. చూ అలా చూసిన నాగరాజుకి రోజు రాత్రి వేళలో నిద్ర పట్టడం లేదు. పెళ్ళయింది. పైగా పెళ్ళాం వయసుకు వచ్చింది. అతని శరీరంలో కూడా మార్పు వచ్చింది. ఒక్కడే కొడుకు కావడంతో కమలమ్మ గట్టిగానే భోజనం పెట్టేది. ఆ వయసులోనే నాగరాజు కండలు తిరిగి ఉండేవాడు. ఇలా అయితే లాభం లేదు అని కామసూత్ర బుక్కులు చదివి తృప్తి పడేవాడు. ఒకరోజు సంతోషి స్నానం చేస్తూ ఉంది. నాగరాజు కోరికలతో ఆగలేకపోయాడు. భార్య స్నానం చేస్తున్న సమయంలో దొంగచాటుగా చూస్తున్నాడు. అప్పుడే పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేస్తున్న కమలమ్మ కొడుకును చూసి గట్టిగా అరిచింది. ఏం చేస్తున్నావురా? నీ పెళ్ళాం స్నానం చేస్తుంటే అలా చూస్తున్నావేంటి? తప్పు కదా. ఇక్కడికి పోదులే, నీతోనే జీవితాంతం ఉంటుంది అని 4 చివాట్లు పెట్టింది. అమ్మా, నాకు పెళ్లి చేశావు, సంవత్సర కాలం అవుతుంది. ఇప్పుడు నేను పెద్దవాడిని అయ్యాను. నన్ను నా పిల్లాన్ని ఎందుకు దూరంగా పెడుతున్నావు? నువ్వు నాన్నతో ఎలాగో కలిసి ఉండవు. కనీసం నన్నైనా నా భార్యతో కలిసి ఉండనివ్వచ్చు కదా. ఇప్పటి వరకు నేను సంతోషితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నన్ను చూడగానే అది పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చేస్తుంది. నువ్వేమో పూజలు పునస్కారాలు అంటూ నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. అంత మాత్రానికి నాకు పెళ్ళెందుకు చేశావు అని నిలదీసి అడిగాడు. కొడుకు అలా మాట్లాడుతాడు అని అస్సలు ఊహించని కమలమ్మకి ఒక బండరాయి నెత్తి మీద పడినట్టుగా అనిపించింది. ఏమైందిరా నీకు? ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఏ గాలో సోకినట్టు ఉంది. తొందరగా పద, ఊరి చివరన ఉన్న ఆ పకీరు బాబా దగ్గరికి తీసుకొని వెళ్తాను. ఒక తాయెత్తు కడతాడు అని కమలమ్మ కంగారు పడుతూ అన్నది. అమ్మా, నాకేమీ కాలేదు, బాగానే ఉన్నాను. ఈ రోజు నుండి నేను సంతోషితో కలిసే ఒకే గదిలో పడుకుంటాను అని చెప్పాడు. అప్పుడే పొలం నుండి పాలు తీసుకొని వచ్చిన కోటయ్య కొడుకు మాటలు విన్నాడు. కమలమ్మ నాగరాజుపై గట్టి గట్టిగా అరుస్తూ ఉంది. అత్తగారి అరుపులకి సంతోషి భయపడిపోయింది. కోటయ్య లోపలికి వచ్చి, అమ్మా సంతోషి, ఈ పాలు లోపల పెట్టు అని అతను తెచ్చిన పాలని కోడలి చేతికి ఇచ్చాడు. ఆమె వంటగదిలోకి వెళ్ళిపోయింది. వచ్చావా? నీ కొడుకు నీలాగే తయారయ్యాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో వింటున్నావా అని ఏడుస్తూ అడిగింది. విన్నాను. నువ్వు కాస్త నోరు తగ్గిస్తే మన ఇంటి విషయం గడప దాటి బయటికి వెళ్ళదు. నీ అరుపులు బయట వరకు వినిపిస్తున్నాయి అని చెప్పాడు. వయసుకు వచ్చిన కొడుకు తల్లిని ఎదిరించి మాట్లాడాడు అని తెలిస్తే ఊరు జనాలు ఆమె మాటకు విలువనివ్వరు అని. అవునా? అంత గట్టిగా అరుస్తున్నానా అని కాస్త సౌండ్ తగ్గించి అడిగింది. ఏయ్, నిన్నే, కాస్త మంచినీళ్ళు ఇస్తావా అని నాగరాజు గట్టిగా సంతోషిని బెదిరిస్తూ అడిగాడు. పాపం, చిన్నపిల్ల. పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టినప్పుడు 10 సంవత్సరాల వయసు తనకి. ఇప్పుడు 11వ ఏటకి వచ్చింది. అందరూ కోపంగా ఉన్నారు అని భయపడిపోతూ ఉంది. సంతోషి చేతిలో వణికిపోతున్నాయి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని వచ్చి నాగరాజుకి ఇవ్వబోతూ ఆ గ్లాసుని వదిలేసింది. అతనికి చాలా కోపం వచ్చింది. వాళ్ళ అమ్మ వైపు, సంతోషి వైపు కోపంగా చూశాడు. నువ్వు నీ కొడలు ఇద్దరు ఒకటే. మా నాన్నకి ఎలాగో నువ్వు సుఖాన్ని ఇవ్వలేవు. ఇప్పుడు నా జీవితాన్ని కూడా మా నాన్నలాగే చేయాలనుకుంటున్నావేమో.
కానీ నేను కోరికలన్నిటిని చంపుకొని మరో కోట ఎలా తయారవ్వను. పొలంలో పనులు చేసుకుంటూ బ్రతకలేను అని చెప్పి కోపంగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయాడు. కమలమ్మ తల పట్టేసుకుని కూర్చుంది. వాడేందయ్యా అట్లా మాట్లాడుతున్నాడు? నేనేం తప్పు చేశానని? పెళ్లి చేశాను కదా! అది కాస్త చిన్నపిల్ల భయపడిపోతుంది అని నేనే సంతోషిని నా దగ్గర పడుకోబెట్టుకుంటున్నాను. నేను చేసింది తప్పా అని భర్త వైపు చూస్తూ అడిగింది. తప్పో ఒప్పో పక్కన పెట్టు. పట్నంలో అయితే చిన్న వయసులో ఉన్న పిల్లలకి అసలు పెళ్ళిళ్ళే చేస్తలేరు. మనం నలుగురితో కలిసి బ్రతకాలి కాబట్టి మన ఊరి సాంప్రదాయం ప్రకారం మన వాడికి పెళ్లి చేశాము. అంతవరకు బాగానే ఉంది. వాడితో తిరిగే వాడి స్నేహితులందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కాపురాల గురించి మాట్లాడుకుంటూ ఉంటే వీడికి ఎలా ఉంటుంది చెప్పు? సంవత్సరం నుండి వాళ్ళని దూరం పెడుతూ వచ్చావు. ఇంకా దూరం పెడితే బాగుండదేమో. వాడు చివరగా ఏమన్నాడో విన్నావు కదా! అంటే ఏంటండి? నేను మిమ్మల్ని ఆరాధించడం లేదా? ప్రేమించడం లేదా? సమయానికి భోజనం పెట్టడం లేదా? నలుగురిలో మీకు మర్యాద ఇవ్వడం లేదా? మీకు ఏం తక్కువ చేస్తున్నానో? ఒక భార్యగా నేను చేయాల్సినవన్నీ చేస్తున్నాను. వాడేంటండి నన్ను ఒక శత్రువుని చూసినట్టు చేస్తున్నాడు అని కాస్త ఏడుస్తున్నట్టుగానే మాట్లాడింది. భార్యగా నువ్వు నన్ను ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు కానీ ఒక మగాడిలా నా కడుపున పుట్టిన కొడుకు నన్ను అర్థం చేసుకున్నాడు. నిజమే, వాడు నాలా కాకూడదు. ఇంకా వాళ్ళని దూరం పెట్టడం మంచిది కాదు అని చెప్పాడు. నాగరాజు ఆశపడినట్టుగానే కమలమ్మ సంతోషికి అన్ని జాగ్రత్తలు చెప్పి కొడుకు గదిలోకి పంపించింది. వయసుకు వచ్చాడు. కోరికలతో ఆగలేకపోతున్నాడు. చిన్న పిల్లల చేతిలో చాక్లెట్ ఉంటే తినకుండా ఊరుకుంటారా? అలాగే నాగరాజు కూడా తాళి కట్టిన పిల్లం పక్కనే ఉంటే ఆమెపై చెయ్యి వేయకుండా ఊరుకుంటాడా? రాత్రంతా ఆమెతో క్లోజ్ అవుతూనే ఉన్నాడు. సంవత్సర కాలం నుండి ఎన్నో జంటలు క్లోజ్ అవుతూ ఉంటే కల్లారా చూశాడు. దానికి తోడు అతని స్నేహితులు పిట్టగోడ మీద కూర్చొని వాళ్ళు రోజు భార్యతో ఎలా కాపురం చేస్తున్నారో చెప్తున్నారు. పైగా నాగరాజు కామసూత్ర బుక్కులను చదివి ఎన్నో భంగిమలని తెలుసుకున్నాడు. రాత్రంతా అస్సలు నిద్రపోలేదు. పిల్లాన్ని నిద్రపోనివ్వలేదు. పాపం అతని వల్ల సంతోషి శరీరం ఎంతగానో అలసిపోయింది. గదిలో నుండి వస్తున్న శబ్దాలు, అరుపులు కమలమ్మకి, కోటయ్యకి వినబడుతూనే ఉన్నాయి. అతను కూడా కాస్త భార్యకి దగ్గరగా జరిగాడు. కానీ కమలమ్మ కోపంతో ఊగిపోతూ, నీకు నీ కొడుకుకి ఒకే ధ్యాస ఉన్నట్టుంది. పాపం ఆ పిల్లని వాడు ఎంతలా హింసిస్తున్నాడో ఏడుస్తుంది అని కమలమ్మ బాధపడుతూ ఉంది. ఎంతైనా చుట్టరికంలో నుండి ఏరి కోరి తెచ్చుకున్న కోడలు సంతోషి. అత్త మెచ్చిన కోడలు అంటే ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని కమలమ్మ ఎదురు చూస్తూ ఉంది. కోడి నిద్ర లేవకముందే కట్టెలపై వెలిగించి నీళ్ళని మరిగించింది. తెల్లవారిపోయింది. మళ్ళీ నాకు కోరిక కలుగుతుంది అని నాగరాజు సంతోషిపై వాలిపోయాడు. ఆమెకి అస్సలు ఓపిక లేదు. ఇక చాలు అని చెప్తూనే ఉంది. కానీ అతను వినిపించుకోవడం లేదు. అప్పుడే కమలమ్మ ధనాధనం అని డోర్ సౌండ్ చేసింది. సంతోషి, తొందరగా బయటికి రావే. సూర్యుడు రాకముందే నువ్వు స్నానం చేసుకోవాలి, లేదంటే పాపం తగులుతుంది అని తలుపు తట్టి చెప్పింది. అత్తగారు పిలుస్తున్నారు, నన్ను వదిలిపెట్టండి, వెళ్తాను అని సంతోష చెప్పింది. అబ్బా! నీతో కలుస్తూ ఉంటే నాకు ఎంత తృప్తిగా ఉందో మాటల్లో చెప్పలేను. ఈ ఒక్కసారి కాదనుకో అంటూ అతను ఎంతో కసిగా ఆమెలోకి ప్రవేశించాడు. పాపం చిన్న వయసులో పెళ్లి చేసుకున్న సంతోషి ఆ బాధని భరించలేకపోతుంది. అతని పని అయిపోయిన తర్వాత పక్కకి జరిగాడు. కమలమ్మ ఇంకా డోర్ కొడుతూనే ఉంది. ఇప్పుడు వెళ్ళు, లేదంటే మా అమ్మ ఆ డోర్ని పగలగొట్టేస్తుంది. కానీ నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు గదిలోకి రావాలి. నాకు ఈ సుఖం బాగా నచ్చింది అని చెప్పాడు. ఆమె సరే అన్నట్టుగా తలాడించింది. సంతోషి ఎంతగానో నలిగిపోయింది. డోర్ ఓపెన్ చేయగానే అత్తగారిని చూసి కొంగుని నిండా కప్పేసుకుంది. ఆమె ఏమీ మాట్లాడకుండా సంతోషిని తీసుకుని వెళ్ళి వేడి వేడి నీళ్ళని 2 బకెట్లో పోసి బాత్రూంలో పెట్టింది. ఈ వేడి నీళ్ళతో స్నానం చేసుకో, కాస్త నొప్పులు తగ్గుతాయి. నీకోసం పసుపు మిరియాలు వేసి పాలు కాచి పెడతాను, వచ్చి వేడివేడిగా తాగు అని చెప్పింది.
కమలమ్మ ఏది చెప్తే ఆ పని తల దించుకొని చేసేస్తుంది సంతోషి. సంతోషి అసలు మాట్లాడుతుందో మాట్లాడదో ఆమెకే తెలియాలి. అత్త నోట్లో నాలుకగా ఉండే సంతోషి అంటే కమలమ్మకు ఎంతో ఇష్టం. ఒక వారం రోజులు సంతోషి కాపురం చేయడానికి భయపడిపోయింది. కానీ ఆ తర్వాత అలవాటు పడిపోయింది. శరీరాన్ని భర్తకి వదిలేసింది. నాగరాజు కూడా అతని కోరికలని ఆమె మీద పడి తీర్చుకునేవాడు. నీకు నేను ఎలా ఉంటే ఇష్టం? నేను నీకు నచ్చానా? నువ్వెందుకు ఇలా సైలెంట్గా ఉంటున్నావు? నాతో ఏదైనా మాట్లాడొచ్చు కదా అని ఎప్పుడూ అనలేదు. అతనికి కావలసింది ఏంటో అతను తీసుకుంటున్నాడు. అంతే తప్ప వాళ్ళ మధ్య ప్రేమ, అనురాగం లాంటి మాటలకు తావులేదు. ఆ సంతోషి విషయానికి వస్తే నిజంగానే చాలా నిదానస్తురాలు. అస్సలు కోపగించుకోదు. ఏదైనా బాధ కలిగితే మనసులోనే ఏడుస్తుందే తప్ప ఎవరికి ఏమీ చెప్పదు. అత్తగారు చెప్పినట్టుగానే రోజు ఉదయాన్నే నిద్రలేస్తుంది. వాకిట్లో ముగ్గు పెట్టి కడపలకి పసుపు కుంకుమ పెడుతుంది. ఆవుల దగ్గర పేడ తీసేసి వాటిని పిడకలుగా కొడుతుంది. తల స్నానం చేసుకొని దేవుడి గదిని పూలతో నింపేసి దీపం వెలిగించిన తర్వాత ఇల్లంతా ధూపం వేస్తుంది. అత్తగారికి కావలసినవన్నీ, భర్తకి కావలసినవన్నీ చూసుకుంటుంది. మామగారు పొలం నుండి రాగానే వండిన కూరలన్నీ మళ్ళీ వేడి చేసి అతనికి వేడివేడిగా వడ్డిస్తుంది. ఇక కమలమ్మ అయితే తుమ్మినా దగ్గినా ఏం చేసినా సంతోషి సంతోషి అనే కమలమ్మ కోడలి పేరునే జపం చేస్తుంది. కొడుకుని అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. కానీ కోడలు వచ్చిన తర్వాత కూతురు లేని లోటు తీరిపోయింది కమలమ్మకు. ఒక విధంగా చెప్పాలి అంటే నాగరాజు కంటే కూడా ఇప్పుడు సంతోషి అంటేనే కమలమ్మకు ప్రేమ ఎక్కువ. అత్త కోడళ్ళు తల్లి కూతుర్లా ఉండడము అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు కమలమ్మకు తిరుగులేదు. ఆ ఊరికి పెద్ద మనిషిలా మారింది. నాగరాజు సంతోషుల కాపురానికి గుర్తుగా 3 సంవత్సరాలలో ముగ్గురు అమ్మాయిలు పుట్టేశారు. వరుసగా ముగ్గురు ఆడపిల్లలే పుట్టారు. నాలుగో సంతానమైన ఆ మగపిల్లాడు పుడతాడేమో అని అందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక నాగరాజు చదువుకున్న ఆ 7th క్లాస్ చదువుకే అప్పట్లో గవర్నమెంట్ జాబులు పిలిచి మరీ ఇచ్చేవాళ్ళు. అతనితో పాటు కలిసి చదువుకున్న కొంతమంది స్నేహితులు ఇంట్లో పరిస్థితులు బాలేక ఆ గవర్నమెంట్ జాబ్‌కి వెళ్ళేవాళ్ళు. నాగరాజు కూడా పట్టుపట్టి ఇంట్లో వాళ్ళని ఒప్పించి గవర్నమెంట్ జాబ్‌లో చేరాడు. ఒక్కరోజు రాత్రి కూడా పిల్లాన్ని వదిలి ఉండలేని నాగరాజు 2 సంవత్సరాలు ఇంటి వైపు రాలేదు. ఏంటసలు వీడు? ఒక ఉత్తరం కూడా రాయడం లేదు. ఎలా ఉన్నాడో ఏంటో అని కమలమ్మ బెంగ పెట్టేసుకుంది. పిల్లలు ముగ్గురు సంవత్సరం తేడాలతో ఉన్నారు కాబట్టి వాళ్లకు అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి. నానెక్కడా నానెక్కడా అని పదే పదే అడుగుతున్నారు. భర్తతో కాపురం చేసే ఆడది భర్త తోడు లేకపోతే ఎలా ఉంటుందో ఆ బాధ సంతోషి ముఖంలో కనబడుతుంది. సంతోషి కూడా ముభావంగానే ఉంటుంది. అత్త కోడల్ని అలా చూడలేక కోటయ్య ఒకరోజు పట్నం వెళ్ళాడు. నిజానికి అతను కూడా కొడుకుని చూసి 2 సంవత్సరాలు అవుతుంది. అతనికే చూడాలనిపించింది కొడుకుని. అందుకే ఉన్నఫలంగా బయలుదేరిపోయాడు. ఒక వారం రోజుల తర్వాత కొడుకుని వెంట తీసుకొని ఊరికి వచ్చాడు కోటయ్య. వెళ్ళేటప్పుడు నాగరాజు చాలా సంతోషంగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు అతని ముఖంలో సంతోషం లేదు. గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి. బక్కచిక్కిపోయాడు. చూడడానికి ఒక పిచ్చివాడిలా తయారైపోయాడు. ఏమైందిరా ఇలా అయిపోయావు అని కవలమ్మ గుండెలు బాధేసుకుంది. భర్తని అలాంటి పరిస్థితిలో చూసిన సంతోషికి కూడా కళ్ళల్లో కన్నీళ్లు ఆగడం లేదు. నాగరాజు సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ అతను ఏం చేశాడో తెలుసుకున్న కమలమ్మ సైలెంట్ అయిపోయింది. సంతోషి కళ్ళల్లో నుండి ఇప్పుడు కన్నీళ్లు రావడం లేదు. ముగ్గురు పిల్లలు మాత్రం అతన్ని చుట్టేశారు. నువ్వు ఇలా ఉండొద్దురా అని కోటయ్య దగ్గరుండి కొడుకుని షేవింగ్ చేయించాడు. ఎన్ని రోజులని ఇంట్లోనే ఇలా ఉంటావు అని చెయ్యి పట్టుకొని పొలానికి తీసుకొని వెళ్ళాడు. దగ్గరుండి వ్యవసాయం పనులన్నీ నేర్పించాడు. సంతోషి మాత్రం అత్తకు నచ్చిన కోడలిలా ఇంటి పని, వంట పని, దానితో పాటు పశువుల పెంపకం, డబ్బుల లెక్కలు, బంగారం పోగు చేయడం ఇంతవరకు చేస్తూ మరో కమలమ్మలా తయారైపోయింది. కాకపోతే కమలమ్మ నోరు పెద్దది, సంతోషి నోరు చిన్నది. ఇక కోటయ్య నాగరాజు విషయానికి వస్తే నాగరాజు ఒకప్పుడు అన్నట్టుగానే ఇప్పుడు అతని పరిస్థితి మరో కోటయ్యలాగే తయారయ్యింది.
ఇంట్లో ఉండాల్సిన ముగ్గురు ఆడపిల్లలు కాస్త నలుగురు ఆడపిల్లలు అయ్యారు. అయ్యయ్యో! నాగరాజుకి నలుగురు ఆడపిల్లలే పుట్టారు అని అందరూ జాలి పడుతున్నారు. 20 ఎకరాల వరకు సంపాదించిన కోటయ్య మళ్ళీ ఒక్క ఎకరం కూడా కొనలేదు. ఎందుకో వాళ్ళకి కాలం కలిసి రాలేదు. కానీ చివరిగా పుట్టిన నాలుగో కూతురు అదృష్టవంతురాలే అని చెప్పొచ్చు. అప్పటి వరకు వర్షాలు సరిగ్గా పడక, బావిలో నీళ్లు లేక, బోరులు సరిగ్గా పోయలేక వ్యవసాయం ఏదో అలా అలా నడుస్తూ ఉన్న సమయంలో నాలుగవ కూతురు ఇంట్లో అడుగు పెట్టగానే ఊళ్ళో వర్షాలు పడ్డాయి. బావుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయి. బోర్లు కూడా జలపాతంలా ప్రవహిస్తున్నాయి. ఏ పంట వేసినా నష్టం లేకుండా సాగుబడి అవుతుంది. 20 ఎకరాల పొలంలో బంగారాన్ని పండిస్తున్నారు తండ్రి కొడుకులు. కాలం మారింది. కానీ ఆ ఊరి జనాలు ఇంకా మారడం లేదు. ఆడపిల్లలకి చదువు అనవసరం అని ఆ ఊళ్ళో పుట్టిన అమ్మాయిలకి అసలు చదువు చెప్పించడం లేదు. ఇక ఆ ఊరి కట్టుబాట్ల ప్రకారం ఆడపిల్లలకి తొందరగానే పెళ్లి చేయాలి. కమలమ్మ నలుగురు మనవరాళ్ళు సమానంగా పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు పెద్ద పిల్లకి 12 సంవత్సరాలు, రెండో పిల్లకి 11. ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేయాలి అని పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు. అయితే కోటయ్య, నాగరాజు ఇద్దరు 20 ఎకరాల పొలాన్ని ఇప్పుడు 60 ఎకరాలుగా చేశారు. నలుగురి ఆడపిల్లలకి చెరొక 10 ఎకరాలు రాసి ఇచ్చినా ఇంకా 20 ఎకరాల భూమి ఉంటుంది. భూమి వాళ్ళు బ్రతికి ఉన్నంత కాలం వాళ్ళకి ఆసరాగా ఉంటుంది అని ఆలోచన చేశారు. అందుకే ఆ అమ్మాయిలని గొప్పింటి కుటుంబాలకి కోడళ్ళుగా చేయాలని మంచి సంబంధాలే వెతుకుతున్నారు. వాళ్ళు కోరుకున్నట్టుగానే వాళ్ళ బంధువుల్లో కాస్త పలుకుబడి ఉన్నవాళ్ళు వీళ్ళతో వియ్యం అందుకోవడానికి ముందుకు వచ్చారు. కాకపోతే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా వీళ్ళలాగే కట్టుబాట్ల ప్రకారం పిల్లలకి చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేస్తారు. అలా వాళ్ళకు కలిసిపోయి పెద్దమ్మాయి అనసూయ, రెండో అమ్మాయి అరుంధతికి పెళ్ళిళ్ళు జరిగిపోయాయి ఒకేసారి. ఇక మిగిలినది అంబిక, ఆనంది. ఆనంది అందరికంటే చిన్నది. కానీ అనసూయ, అరుంధతి, అంబికల పని ఆనందే చేసేది. ఒక సంవత్సరం ఆగిన తర్వాత అంబికకి కూడా పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. ఈసారి కూడా వాళ్ళ దూరపు బంధువుల నుండి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళకు చుట్టరికం ముందు నుంచే ఉండడంతో అంబికాని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ముగ్గురు అమ్మాయిల పెళ్ళిళ్ళు చిన్న వయసులోనే చేశాము. కానీ నా చిన్న కూతురు ఆనందిని మాత్రం ఇంకా కొంతకాలం నా దగ్గర పెట్టుకుంటాను. గవర్నమెంట్ లెక్క ప్రకారం 18 సంవత్సరాలకే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తాను అని నాగరాజు అన్నాడు. అంబిక పెళ్ళప్పుడు ఆనంది వయసు 8 సంవత్సరాలు. అయితే అంబిక పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఆనందిని చూసి, "ఈ అమ్మాయికి కూడా పెళ్లి చేసేస్తే మీ బాధ్యత తీరిపోతుందేమో కదూ" అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అంబిక అత్తింటి వాళ్లకు దూరపు బంధువు ఒక ఆవిడ. ఆమె పేరు ప్రసరాంబ. ఆమెకు ఆ పెళ్లి కాస్త వింతగా అనిపించింది. ఆమెతో పాటు వచ్చిన అతని కొడుకుకు, కోడళ్లకు ఆ ఊరు గురించి, ఆ ఊరి సాంప్రదాయం గురించి చెప్పింది. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అంబిక పెళ్లి జరిగిన వారం రోజుల తర్వాత ఒక పొడవాటి కారులో నుండి ముగ్గురు ఆడవాళ్ళు డ్రైవర్తో కలిసి ఇద్దరు మగవాళ్ళు కారు దిగారు. ఏంటబ్బా, ఎవరొచ్చారు? అందరు బంధువులు నిన్నే కదా వెళ్ళిపోయారు అని కమలమ్మ, కోటయ్య అనుకుంటూ ఉండగానే వీళ్ళు మర్యాదగా వాళ్లకు నమస్కారం పెడుతూ లోపలికి వచ్చారు. సంతోషి వాళ్లకు కాఫీలు, టిఫిన్లు ఇచ్చింది. నలుగురు ఆడపిల్లలతో ఇల్లంతా కలకలలాడుతూ ఉండేది. ముగ్గురు అక్కల పెళ్ళిళ్ళు అయిపోయాయి అని ఆనంది ఒక్కతే ఒంటరిగా ఒక మూలన కూర్చొని ఏదో ఒక ఆట ఆడుకుంటూ ఉంది. వచ్చిన వాళ్ళు ఆనంది వైపు చూస్తూ, "మీ అమ్మాయిని మా ఇంటికి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నాము. మాకు ఒక్కడే కొడుకు. ఒక్క కొడుకుని మేము ఎలా పెంచుకుంటున్నామో మీకు చెప్పే అవసరం లేదేమో కమలమ్మ గారు. మీకు కూడా ఒక్కడే కొడుకు కదా, మీకు తెలీదా ఒక్క కొడుకు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో? మాకు ఆస్తి బాగానే ఉంది. కట్నం గురించి మాకు ఎలాంటి ఆశ లేదు. మీ అమ్మాయితో మా అబ్బాయికి పెళ్లి జరిపిస్తే చాలు" అని చెప్పారు. ముందైతే అసలు నాగరాజు ఈ పెళ్ళికి అస్సలు ఒప్పుకోలేదు. కానీ సంతోషి, కమలమ్మ నాగరాజుని ఒప్పించారు. పెళ్ళైతే ఇప్పుడు జరుగుతుంది. కానీ నువ్వు కోరుకున్నట్టుగానే నీ కూతురికి 18 లేక 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళు కాపురానికి తీసుకొని వెళ్తారంట అని చెప్పగానే నాగరాజు మనసు కాస్త కుదుటపడింది. సరేలే,
ఎప్పటికైనా పెళ్లి చేయాల్సిందే కదా అని ఆ వచ్చిన వాళ్ళ గురించి కాస్త కూడా ఎంక్వైరీ చేయకుండా చిన్న వయసులోనే ఆనందికి కూడా పెళ్లి జరిపించారు. పెళ్ళైతే అయ్యింది, కానీ ఆనందిని అత్తారింటికి తీసుకొని వెళ్ళలేదు. మొదట్లో ఒక 2 సంవత్సరాల వరకు ఆనంది అత్తింటి వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత రావడం మానేశారు. కొద్ది రోజులు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇప్పుడు అది కూడా మానేశారు. వాళ్ళసలు ఎక్కడ ఉంటున్నారో కూడా వీళ్ళకు తెలీదు. ఇక ఊరి ఆచారం ప్రకారం పెళ్ళైన అమ్మాయి ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండకూడదు. కానీ ఆనంది విషయంలో ఊళ్ళో వాళ్ళు కూడా సైలెంట్‌గానే ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చాయి. అసలు ఆనంది మెడలో తాళి కట్టినవాడు ఎలా ఉంటాడో కూడా ఆమె ఊహకు కూడా అందడం లేదు. ఉన్నాడా? లేడా? అసలు ఏమైపోయాడు? ఇప్పుడు ఆనంది పెళ్ళైన ఆడదా? లేక భర్త చనిపోయిన ఆడదా? అన్నట్టు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ మధ్య ఊరి జనాలు కూడా ఆనంది గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఆనంది చాలా అందంగా పాలరాతి శిల్పంలా ఉంటుంది. నల్లటి పొడవాటి జడ, ముట్టుకుంటే కందిపోయే చర్మం, కాటుక కళ్ళు కలవరేకుల్లా ఉంటాయి. రామచిలక లాంటి ముక్కు, సన్నటి పెదాలు, నవ్వుతే ముత్యాల రతనాల కనబడే పళ్ళ వరస ఉంటుంది. దేవకన్యలు ఎలా ఉంటారు అంటే ఆమెను చూపిస్తే సరిపోతుందేమో అంతటి అందగత్తె. నాన్నకి ముద్దుల కూతురు, తాతకి దూరమైపోయిన అమ్మ మళ్ళీ పుట్టిందా అన్నట్టు ఉంటుంది. అంతటి అందాల అపరించి బొమ్మ జీవితం ఎలా ఉండబోతుంది? ఇంతకీ చిన్నప్పుడు ఆమె మెడలో తాళి కట్టినవాడు తిరిగి ఆమె జీవితంలోకి అడుగు పెడతాడా? అసలు ఉన్నాడా? లేడా? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.